ఉండాలి. What about the Son of God, Jesus? దేవుని కుమారుడైన యేసు విషయం ఎలాగుంది? Why he came into this world? ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? Luke 19th chapter లూకా సువార్త 19వ అధ్యాయము and verse 10. 10వ వచనము. For the Son of Man is come to seek and to save, and which was lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని. He came to save souls. ఆయన రక్షించుటకు వచ్చాడు ఆత్మలను. He came to seek souls. ఆయన వెదకడానికి వచ్చాడు. Your vision must be related to that only. కాబట్టి నీ దర్శనం అనేది దీనికి సంబంధించినదిగా మాత్రమే ఉండాలి. Yeah, mostly. ఎక్కువ వరకు దీనికి సంబంధించినదిగానే ఉండాలి. Paul, the great apostle, he had visions of lost souls. అపోస్తలుడైన పౌలుకు అనేక మార్లు ఆ నశించిపోతున్న ఆత్మల గూర్చిన దర్శనాలే కలిగి ఉన్నవి. Acts 20th chapter అపోస్తల కార్యములు 20వ అధ్యాయం verse 31. 31వ వచనము. He says, therefore watch and remember that by the space of 3 years I ceased not to warn everyone night and day with tears. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. He was admonishing them. He was rebuking them. ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు And warning them వారిని night and day. రాత్రింబగళ్ళు. In your word, in your visions, in your dreams, there must be warnings to others. మరి నీ కలల్లో నీ దర్శనాల్లో ఇతరులకు ఇవ్వవలసిన హెచ్చరికలు అనేవి ఉండాలి. But these false prophets, కానీ ఈ అబద్ధ ప్రవక్తలు when they go to a house, వారు ఎవరైనా ఇంటికి వెళ్తే in order to get some money, వారు కొంత ధనమును అక్కడ పొందుకోవడానికి they praise them, they flatter them. వారిని ఆ ఇంటి వారిని లేదా అక్కడ ఉన్న వారిని పొగడుతూ ఉంటారు. They send them to hellfire. కేవలం వారిని నరకాగ్నికి పంపించేస్తూ ఉంటారు. There are many false prophets in this world. ఈ లోకంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. You need not believe them. మరి నీవు అలాంటి వారిని నమ్మవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. Yeah, when you come across them, నీవు అలాంటి వారిని ఎదుర్కొన్నప్పుడు you must avoid them. వారికి దూరంగా ఉండాలి. They are full of the power of the devil. వారు కేవలము దయ్యాల అధికారం చేత నింపబడ్డవారు. They take hold of the word of God. వారు దేవుని వాక్యాన్ని పట్టుకొని They use it for their gratification. వారి గొప్పతనం కొరకు మాత్రమే వాక్యంను ఉపయోగించుకుంటూ ఉంటారు. First Timothy, మొదటి తిమోతి 1st chapter మొదటి అధ్యాయము and verse 15. 15వ వచనము. This is the faithful saying and worthy of all acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am chief. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. The word is only Jesus came to save sinners. పాపులను రక్షించుట కొరకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. And also there was his testimony. అదే రీతిగా అతని సాక్ష్యము వారికి తెలుసు. I am the chief of sinners. నేను పాపులలో ప్రధానుడను. Many people, they don't tell about their sinful life. చాలా మంది వారి పాప జీవితమును గూర్చి చెప్పరు. I am a terrible sinner. నేను ఒక భయంకరమైన పాపిని. I am chief of sinners. నేను పాపులలో ప్రధానుడను. Many people, they don't tell about the greatness of their sin. చాలా మంది వారి పాపము యొక్క భయంకరత్వమును తెలియజెప్పరు. How they lived in unclean life. వారు అపవిత్రమైనటువంటి జీవితంలో జీవించిన పరిస్థితిని చెప్పరు. How like a pig or a dog they lived. ఒక పంది వలె కుక్క వలె ఏ రీతిగా జీవించి ఉన్నారో తెలియజేయరు. There is no testimony for many people. ఎంతో మందికి సాక్ష్యం అనేది ఉండదు. They preach the word of God. వారు దేవుని వాక్యం బోధిస్తారు. They do the work of God. దేవుని పని చేస్తారు. They make many miracles. ఎన్నో అద్భుత కార్యాలను చేస్తారు. They do healings also. వారు ఎన్నో స్వస్థతలను చేస్తారు కూడా. Yeah, the word of God says. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. Those people will come
On the last day, ఆ అంత్య దినాన అలాంటి వారందరూ వస్తారు, come to Jesus. యేసు యొద్దకు వస్తారు. We have done many miracles in your name. నీ నామమున మేము ఎన్నో అద్భుతములను చేశాము, We have done so many healings. మేము ఎన్నో స్వస్థతలను చేశాము, We did many wonderful things. మేము ఎన్నో అద్భుత కార్యాలు సూచక క్రియలు చేశాము. But Jesus will say, అయితే యేసుక్రీస్తు వారితో చెప్తాడు, I do not know you, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, you workers of iniquity. అక్రమం చేయువారలారా Get out. నా యొద్ద నుండి వెళ్ళిపోండి, You get away. మీరు వెళ్ళిపోండి, I do not know you. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. What about you? మరి నీ సంగతి ఏంటి? Do you have any vision? నీకు ఏదైనా దర్శనం ఉందా? What is that vision? ఏంటి ఆ దర్శనము? Many people, they dream building of their house వారి కట్టుకోబోయే ఇళ్ళ గురించి కలలు కంటూ ఉంటారు, or field they are going to buy, వారు కొనబోయే భూముల గురించి పొలాల గురించి కలలు కంటారు, about job. లేదా ఉద్యోగంను గురించి. What's the use of getting these dreams? ఇలాంటి కలలు పొందుకోవడాన్ని బట్టి ప్రయోజనం ఏంటి? Maybe you may succeed in your house building, ఒకవేళ నువ్వు కట్టుకోబోయేటువంటి భవనము నిర్మాణములో నువ్వు విజయంగానే ముందుకెళ్ళొచ్చు, or getting a job, లేదా ఉద్యోగం పొందుకోవచ్చు, or getting married. లేదా వివాహం జరగవచ్చు. You might have seen success. అలాంటి విషయాలను ఒకవేళ జయం చూడొచ్చు. That is a secondary thing. అయితే అవన్నీ రెండవదిగా ఉండేవి. There is no use of your soul. వాటన్నిటిని బట్టి నీ ఆత్మకు ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. Don't be interested in those things. కాబట్టి అట్టి విషయాలందు ఆసక్తి కలిగి ఉండొద్దు. Those are secondary things. అవి కేవలము రెండవదిగా ఉండవలసిన విషయాలు మాత్రమే. But your vision must be the saving of souls, ఆత్మలను గూర్చినటువంటిదిగానే నీ దర్శనం అనేది ఉండాలి. or saving somebody. ఎవరినో ఒకరిని రక్షించాలి అని. Where God wants you to go. ఎక్కడికి దేవుడు నేను వెళ్ళాలి అనుకుంటున్నాడు. Here Paul was warning them night and day, night and day. ఇక్కడ చూసినట్టయితే పౌలు రాత్రింబగలు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. You can warn in daytime, నీవు పగటి వేళ ఒకవేళ హెచ్చరించొచ్చు, but here he was warning night time. ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా అతను వారికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. He was not allowing them to sleep in the nights. వారిని రాత్రికాల సమయాల్లో కూడా నిద్రపోయే రీతిగా అనుమతించట్లేదు. They may be thinking what this man is warning us in the night time. ఏంటి ఈయన రాత్రికాల సమయంలో కూడా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు అనుకోవచ్చు. He won't sleep and won't allow us to sleep. ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోనివ్వడు. He is disturbing our sleep. ఆయన మన నిద్రని పాడు చేస్తూ ఉన్నాడు. But what does it mean? కానీ దాని అర్థం ఏంటి? The spiritual warnings, they are more important than the secondary things, worldly నీవు things. మొట్టమొదటగా చెయ్యవలసింది ఆత్మీయ సంగతులే, అలాగే చెయ్యాలి. అంతేకాని ఈ లోకానుసారమైనవి మొట్టమొదటిగా కాదు నువ్వు చెయ్యాల్సింది. Because the judgment is there. ఎందుకంటే తీర్పు ఉంది. If you go along in sin, నీవు నీ పాపములోనే కొనసాగితే there is judgment. తీర్పు ఉంది నీకు. Paul knows about the seriousness of judgment. పౌలుకు తీర్పు యొక్క తీవ్రత ఏంటి అనేది తెలుసు. Even the near and dear people, they get judgment. It is the same as if you get judgment. సమీపస్తులు ప్రియులైన వారు తీర్పు నొందుట ఎలాంటిదో అదే రీతిగా నీవు తీర్పు నొందుకొనుట కూడా అలాంటిదే. And that's why Paul was not sleeping. అందు నిమిత్తమే పౌలు ఎంత మాత్రం నిద్రపోవట్లేదు. That is the mind of a visionary. అది ఒక దర్శనం పొందుకునే వ్యక్తి యొక్క మనసు. If you are a spiritual man, నీవు ఒక ఆత్మానుసారమైన వ్యక్తివైతే you will warn others even in the midnight. అర్ధరాత్రి సమయాల్లో సైతం నువ్వు ఇతరులను హెచ్చరిస్తూ ఉంటావు. One day I warned a person. ఒక దినము నేను ఒక వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాను. I got a dream about your son. నాకు నీ కుమారుడిని గూర్చి ఒక కల వచ్చింది. Your second son. నీ రెండవ కుమారుని గూర్చి. He died in my dream. అతడు నా కలలో చనిపోయినట్టుగా వచ్చింది. And that man did not take care of that. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. After some time, కొంతకాలం తర్వాత I heard that son he died in the lorry accident. ఆ కుమారుడు నిజంగానే లారీ యాక్సిడెంట్లో చనిపోయినాడు అని తెలిసింది. Really it happened. నిజంగానే అలా జరిగింది. I told him because the judgment was coming on him. నేను అతనికి ముందుగానే ఆ విషయం చెప్పాను, ఎందుకంటే తీర్పు అనేది రాబోతుంది గనక. Yeah, it is a serious thing. ఇది ఎంతో తీవ్రంగా తీసుకోవాల్సిన సంగతి. That man was a preacher. నేను చెప్పిన ఆ వ్యక్తి బోధకుడు.
when his dead body came from the another state, వేరే రాష్ట్రము నుండి అతని కుమారుడి యొక్క డెడ్ బాడీ వచ్చినప్పుడు they were crying and crying and crying. వారు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. He lost his son. అతని కుమారుడిని అతను పోగొట్టుకున్నాడు. What a sad thing. ఎంత దుఃఖకరమైన సంగతి అది. Many people, they do not take care if you tell them anything seriously. చాలా మంది ఏదైనా విషయమును తీవ్రంగా చెప్పినప్పుడు వారు ఆ రీతిగా తీసుకోరు. Now what about Paul? మరి పౌలు సంగతి ఏంటి? Whether the other person takes seriously or not, he warned them. ఇతర వ్యక్తి దాన్ని తీవ్రంగా తీసుకున్నా తీసుకోలేకపోయినా పౌలు మాత్రం వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. And what else we see in మరి this verse? ఇంకా మనం ఈ వచనంలో ఏం చూస్తూ ఉన్నాము? He warned them with tears. ఆయన రాత్రింబగలు కన్నీటితో వారిని హెచ్చరించాడు. Many of you are not taking my warnings. చాలా మంది నేను ఇచ్చే హెచ్చరికలను మీరు తీసుకోరు. You are lightly treating. మీరు తేలిగ్గా ఎంచుతారు. There is nothing important than that, like that you take. అందులో పెద్ద ప్రాముఖ్యమైనది ఏమీ లేదులే అన్నట్టుగా మీరు తీసుకుంటారు. Again and again, even if I am warning you, మరలా నేను మీకు హెచ్చరించినప్పటికీ కూడా many people I warn like that. చాలా మంది నేను ఆ రీతిగా హెచ్చరిస్తూ ఉంటాను. There was one young boy. ఒక యవనస్తుడు ఉండేవాడు. His name was David. అతని పేరు డేవిడ్. Whenever I saw him on the road, అతన్ని రోడ్ పైన చూసినప్పుడెల్లా I used to plead with him. నేను అతని బ్రతిమాలేడు వాడిని. Why you are not coming to the church? ఎందుకు నువ్వు చర్చికి రావట్లేదు? So one day, seriously I told him, ఒక దినం అయితే సీరియస్గా చెప్పాను అతనికి, you must come to the church. నువ్వు ఖచ్చితంగా చర్చ్కి రావాలి. You must obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. And your father is a servant of God. మరి నీ తండ్రి దేవుని సేవకుడుగా ఉన్నాడు. You must also do the work of God. నీవు కూడా దేవుని సేవ చెయ్యాలి. Seriously, afterwards I told him when I met him on the road. నిజంగానే మరి ఆ రోడ్ పైన తర్వాత కలిసినప్పుడు నేను ఎంతో సీరియస్గా I హెచ్చరించాను. don't know whether I can see you afterwards. నేను మరలా నిన్ను చూస్తానో లేదో నాకు తెలీదు. Then he went away in the police department. ఆ తర్వాత అతను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు, To Karimnagar. కరీంనగర్ ప్రాంతంలో. So one day I wanted to go to his sisters to give me his phone number. ఒక దినము మరి నేను వారి సహోదరి ఇంటికి వెళ్ళాను అతని ఫోన్ నంబర్ తీసుకుందాము అని. Because I wanted to warn him. ఎందుకంటే నేను అతన్ని మరలా హెచ్చరించాలి అనుకున్నాను. They said, no uncle, you need not phone him. He is coming within 1 or 2 days. అయితే వారు నాతో అన్నారు, అవసరం లేదు అంకుల్, మీరు ఫోన్ చేయవలసిన అవసరం లేదు, అతనే 1-2 రోజుల్లో వచ్చేస్తున్నాడు అని. Because we have finished the marriage talks with others. ఎందుకంటే అతని విషయమైనటువంటి వివాహ విషయాలు మాట్లాడడం అనేది మేము జరిగింది. On a particular day he is coming. ఒక దినమున అతను రావాల్సి ఉన్నది. They gave me the date. ఆ దినమున అతను వస్తున్నాడు అని నాతో చెప్పారు. Really, on that day they have to finally talk about his marriage. నిజంగానే ఆ దినమున వారు అతని వివాహ విషయమై చివరికి మాట్లాడుకున్నారు. But what happened? ఆ తర్వాత ఏం జరిగింది? His dead body came. అతని శవం వచ్చింది. And his mother, she fell down. తల్లి పడిపోయింది. He could not bear. ఆమె ఆ విషయాన్ని సహించుకోలేకపోయింది, భరించలేకపోయింది. Because the spiritual matter of souls is so important. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. When the servant of God is warning you, దేవుని సేవకులు నిన్నెప్పుడు హెచ్చరిస్తున్నా కూడా don't think those warnings are futile. ఆ హెచ్చరికలు ఉత్తిగా అని తీసుకోకూడదు. And you must believe the Bible. వాక్యాన్ని మనం నమ్మాలి. If you are not believing the Bible, నీవు వాక్యాన్ని నమ్మకపోతే you are a blind man. నీవు గ్రుడ్డివాడవు. You don't know anything about the value of your soul. నీ ఆత్మ యొక్క విలువ నువ్వు ఎంత మాత్రం గ్రహించినటువంటి వాడు.